సో, ముందుగా మీ ఇంట్లో ప్లంబింగ్ అనే సమాధం ఏమన్నా వర్క్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ పర్సన్‌దనమాట కొత్తగా వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళనైతే ప్రిఫర్ చేస్తున్నా. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఆయనదే వెహికల్ ఇది. మన దగ్గర నుంచి చాలా నుంచి వర్క్ చేసుకుంటున్నారు. సో, దీనికేంటంటే కస్టమర్ బ్యాక్ వీల్ టైర్ మార్చేయమన్నారు. ఫ్రంట్ వీల్ బ్రేక్ షూలు, బ్యాక్ వీల్ బ్రేక్ షూలు, ఇంజిన్ ఆయిల్. సో, బ్యాక్ వీల్ డ్రమ్ విషయానికొచ్చేసరికి డ్రమ్ స్టెప్ వచ్చిందనమాట. ఖచ్చితంగా పట్టించుకోవాలి తమ్ముడు అంటే, ఓకే అని అన్నాడు. సో, ఒరిజినల్ బ్రేక్ షూలు వేసి డ్రమ్ అయితే మనం పట్టించేసి బ్రేక్ షూలు వేసేసాం. టైర్ అయితే వేసేసాం. ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాలి. సో, ఇంజిన్ ఆయిల్ కూడా వాల్వో లేని సెంట్రిక్ అయితే మనం వేస్తున్నాం. కానీ కొన్ని కొన్ని విషయాల్లో పర్సన్ అంటే కస్టమర్ యొక్క బడ్జెట్‌ని మనం చూసుకొని మనం బిహేవ్ చేయాలి కాబట్టి కస్టమర్‌కి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంజిన్ ఆయిల్ సింథటిక్‌గా వేసుకోండి. పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు కదా! ప్లంబింగ్ విషయానికొచ్చేసరికి బాగా తిరుగుతారు కాబట్టి ఇంజిన్ ఆయిల్ మీకు బావుండాలి. సింథటిక్కే వేసుకో అని చెప్పాను. ఓకే అన్న మరి ఇంత ఎక్స్‌పెక్టింగ్‌గా కొద్దిగా ఓపెన్ చేసేసి ఇంజిన్ అయితే డ్రైన్ చేసేసి కొత్త ఆయిల్ అయితే వేసేసాము. అండ్ దట్ టూ అలానే ఆయిల్ ఫిల్టర్ కూడా పోయింది. అంటే ఆయిల్ ఫిల్టర్ లాస్ట్ టైమ్ మార్చాం కదా అన్నారు. సరే ఓపెన్ చేసాము ఆయన ముందే. ఓపెన్ చేసి ఆయిల్ ఫిల్టర్ కూడా బాగా పాడైంది. సో, కొత్త ఆయిల్ ఫిల్టర్ అయితే వేసి చాంబర్ అయితే క్లోజ్ చేసేసాను. ఇంజిన్ ఆయిల్ వేసేసాం అన్నీ ఓకే కదా! సో, ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానెల్ చెక్ చేసేయండి. అలా మన ఛానల్ గనుక మీరు కొత్తగా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.